వచ్చినప్పుడు వీళ్ళు ఎవరో తెలియదు, ముసుగేసి తీసుకెళ్తారు అంతే. తల దించుకునే పరిస్థితి, సిగ్గుపరిగే పరిస్థితి. ఎందుకంటే దొరికిపోయారు. దొరకనంత వరకు దొరలే, దొరికినప్పుడు దొంగలైపోయారు. నువ్వు దొరకనంత వరకు దొరే. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, అమ్మ రహస్య క్రియలు ఎప్పుడు చేయకండి. తల్లిదండ్రులకు తెలియకుండా కొంతమంది రహస్య క్రియలు. యారాడ బీచ్లోకి 10 మంది వెళ్ళారు. మీకు తెలిసిందో లేదో, మీరు విన్నారో లేదో, ఒకడు గల్లంతయ్యాడు. నేవీ వాళ్ళు హెలికాప్టర్తో వెతుకుతూ ఉన్నారు, కనబడలే బాడీ. మనం కొన్నిసార్లు అనుకుంటాం ఎవరికి తెలియకుండా చేద్దామని, తల్లిదండ్రులకు తెలియకుండా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం. నువ్వు గల్లంత అయిపోతావు, ఒక రోజున నీ జీవితమే గల్లంత అయిపోద్ది. తల్లిదండ్రులకు తెలియకుండా అక్కడికి వెళ్తాం రహస్యంగా. ఆ సమయానికి మళ్ళీ కాలేజ్ అయిపోయే టైంకి ఇంటికి వచ్చేస్తుంటారు, లేదా స్కూల్ అయ్యే టైంకి ఇంటికి వచ్చేస్తుంటారు. ఎంత బాగా చదువుకుంటుందా మా అబ్బాయి మా అమ్మాయి అనుకుని మనం బతికేస్తుంటాం ఒకసారి. ఒకవేళ భవిష్యత్తులో కూడా యవనస్తులు, మీరు రహస్యంగా చేసిన ప్రతి గుర్తుపెట్టుకోండి, మీరు రహస్యంగా చేస్తారు, దేవుడు బట్టబయలు చేస్తాడు. దావీదు ఎలా చేశాడు తెలుసమ్మా?